హార్ముజ్ జలసంధి 48 గంటల్లో తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించినటువంటి అమెరికా సినిమాల్లో చూపెట్టినట్టు అక్కడేం కూర్చోలేదు. వెంటనే మరోవైపున అటాక్స్ కొనసాగిస్తూనే ఉంది. మార్నింగే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ప్లేసెస్‌ని సీరియస్‌గా ఎఫర్ట్ పెడుతోంది. అది ఒక ఎత్తు అయితే రెండవ పైన టెహ్రాన్‌లో అంటే ఇరాన్ రాజధానిలోని కీలకమైనటువంటి ప్రదేశాల మీద బాంబింగ్ చేసింది. ఎడతెరిపి లేని దాడులు చేసినాయి అమెరికా, ఇజ్రాయెల్ కలిసని. దాంతో పాటు అమెరికన్ నేవీ ప్రత్యేకించి ఇప్పటికే అనేక యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసింది ఇరాన్వి. దాదాపుగా 100కి పైగా చేశామని చెప్తోంది. సబ్మెరైన్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే తాజాగా యుఎస్ నేవీకి సంబంధించినటువంటి ఎమ్యునేషన్ డిపో అంటే యుఎస్ నేవీ ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధ డిపోలు అంటే నేవీ వాడేటటువంటి ఆయుధాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలని టార్గెట్ చేసింది. సిర్జాన్ సదరన్ ఇరాన్